గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు గదా! ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. చదవబడిన వాక్యం యేసు ప్రభు దేని గురించి చెప్తున్నారంటే, ఒకసారి మీ కన్నులెత్తి పొలాలను చూడండి. అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కోసే పనివారు లేరు. అందుకనే ఆ యొక్క పనివారి గురించి మీ తండ్రిని వేడుకోండి. మీ తండ్రికి ప్రార్థన చేయండి. పనివారిని పంపమని అనే మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం 37, 38 వచనంలో యేసయ్య అంటారు. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. కోత అంటే ఏంటండి? పొలం అంటే ఏంటి? ఈ లోకములో దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు అనేకులను రక్షింపబడవలసిన పని. అనేకులను రక్షించటానికి దేవుని సేవకులముగా మనం చేయవలసిన పని. ఆ కోతకు పనివారిని పంపమంటే పనివారు ఎవరండి? దేవుని సేవకులం. ఈ లోకము నుండి పంటను వేరు చేసి దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేయవలసిన పని మన మీద ఉంది. పంట అయితే చాలా విస్తారం ఉంది. కోసే పనివారు లేరని బాధపడుతున్నారు. యేసయ్య ఒక మాట, ఆ యేసయ్య మాట్లాడిన ఆ మాటలో నన్ను ఎక్కువగా ఆకర్షించుకున్నది, మీ కన్నులెత్తి పొలములను చూడుడి. ఒక్కసారి ఇలాగే చూడొద్దు. కొంచెం పైకెత్తి చూడండి కన్నులు. అప్పుడు మీకేం కనబడుద్ది? యెరూషలేము ఒక్కటే కనబడదు. యోదయ కనబడుద్ది, సమరయ కనబడుద్ది, భూదిగంతములు కనబడుతుంది. ఆ యెరూషలేములోనే మీరు ఉండిపోవద్దు. శిష్యులతో చెప్తున్నాడు కదండి యేసయ్య. మీరు పైనుండి శక్తిని పొందుకున్న తర్వాత యెరూషలేములోను, ఆ యెరూషలేము యొక్క రాష్ట్రమైన యోదయలోను, ప్రక్క రాష్ట్రమైన సమరయలోను, ఆ తర్వాత దాటుకుని వెళ్ళి భూదిగంతముల వరకును నాకు శిష్యులుగా ఉండి సువార్త ప్రకటించమని, శిష్యులను తయారు చేయమని దేవుడు చెప్పిన ఆ గ్రేట్ కమిషన్‌ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మీ కన్నులెత్తి చూడండి. మన కన్నులెత్తి చూస్తే ప్రపంచమంతా పంట మనకు కనబడుద్ది. మన సంఘమే కనబడదు. మనం ఇంకా రీచ్ అవ్వాల్సిన ప్లేస్‌లు చాలా ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నారు, "నువ్వేమి పెద్ద కష్టపడక్కర్లేదు. నీకంటే ముందు చాలామంది కష్టపడిపోయారు. పంట కోతకొచ్చిందంటే అర్థం ఏంటంటే, విత్తినోడు ఒకాయనున్నాడు. దాని మీద నీళ్లు పోసి దాన్ని ఫలింపజేసినోడు ఒకాయనున్నాడు. నీ వరకొచ్చేటప్పటికి కొయ్యడమే నీ పని. నువ్వే పెద్ద పోటుగాడివి అనుకోవద్దు" అని దేవుడిక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు. నేనే విస్తారమైన పంటను కోసేసాను, దేవుని కొరకు ఇన్ని ఆత్మలు రక్షించాను కాదు. చూద్దాం ఆ మాట. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 37, 38 వచనాలు. విత్తువాడొకడు, కోయువాడొకడను మాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. ఈరోజు నేను ఆఫ్రికాకు వచ్చి ఇక్కడ నేను సేవ చేస్తున్నానంటే, నాకంటే ముందు డేవిడ్ లివింగ్స్టన్ గారు గానీ, రెనార్డ్ బోంకే గారు గానీ, అంటే మనకు తెలిసిన కొంతమంది మిషనరీస్. ఇంకా ముందు ఎంతోమంది విత్తి, నీళ్లు పోసి పంటను ఫలింపజేస్తే, ఆ పంటను కోయటానికి మనం వెళ్ళవలసి వస్తుంది. మనం వస్తున్నాం తప్ప, ఆ పంట కోసేవాడే గొప్పోడు కాదు. దానికి అంత ఎదగడానికి విత్తినవాడు, నీళ్లు పోసినవాడు చాలామంది. ఈరోజు నేను బెనిన్ దేశంలో ఉండి ఇక్కడ చాలామందికి సువార్త ప్రకటిస్తూ చేయగలిగిన పరిచర్య చేస్తున్నా. అయితే నా ముందు ఈరోజు నేను ఇలా స్వతంత్రంగా పరిచర్య చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రాణత్యాగం చేసి సేవ చేసిన వారు అనేక మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి. బెనిన్ ఇప్పుడున్న వెస్ట్ ఆఫ్రికా దేశాల్లో క్రైస్తవ్యానికి చాలా క్రైస్తవ్యం గానీ, ఇస్లాం మతం గానీ, ఇక్కడున్న న్యూ ఏజ్ రిలిజియన్స్ గానీ, మత స్వతంత్రం కలిగిన దేశం. అందుకనే బెనిన్ దేశంలో మోర్ దాన్ 52% క్రైస్తవులున్నారు. ఇక్కడ పేదరికం విపరీతంగా ఉన్నది. పేదవారికి సహాయం చేస్తున్నాము. ఇంకొక 5 సంవత్సరాల్లో బెనిన్ ఇండియాతో సమానంగా ఆర్థికంగా ఖచ్చితంగా అభివృద్ధి అవ్వే స్థితిలో ఉన్నదని నేను చెప్పగలను. అయితే ప్రభువు అన్న మాటని జ్ఞాపకం చేసుకుందాం. కన్నులెత్తండి ఇంకా పైకెత్తండి.
ఈ దేశమే కాదు, ఇంకా ప్రక్కనున్న దేశాలు చూడండి. అక్కడ నైజీరియా చూడండి, ఇక్కడ నైగర్ చూడండి, ప్రక్కనున్న బర్కినా ఫాసో చూడండి, ఇంకా క్యూబా చూడండి, ఇంకా అటువైపు వెళ్ళిపోతే ఇంకా సొమాలియా చూడండి. ఆ దేశాలన్నిటికి సువార్త వెళ్ళాలి కదా! ఆ దేశాల్లో సువార్తకి గేట్లు ఓపెన్ చేయట్లే. క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. మరి అక్కడికి కూడా సువార్త వెళ్ళాలి కదా! అదే ఆలోచనతో ప్రార్థన చేయగా, దేవుడు ఒక ఆలోచన నాకిస్తే, ఆ ఆలోచన ప్రకారం ఈ రోజున ఈ యొక్క కొటూను అనే పట్టణంలో కొంతమంది పాస్టర్‌లని ఇన్వైట్ చేసి ఒక మీటింగ్ పెట్టా. అది ఆహ్, ఒక 67 మంది పాస్టర్‌లొచ్చారు. 67-70లో పాస్టర్‌లొచ్చారు. వారందరికీ మంచిగా లంచ్ ఇచ్చి, చక్కటి వాక్యం చెప్పి, గ్రేట్ కమిషన్ గురించి వాక్యం చెప్పా. దేవుడు వెళ్ళమన్నాడు, సువార్త ప్రకటించమన్నాడు, శిష్యులను తయారు చేయమన్నాడు. నేను ఇండియా నుంచి బెనిన్‌కొచ్చా. మీరు బెనిన్ నుండి ప్రక్కనున్న బర్కినా ఫాసోకి వెళ్ళగలరా? మీరు బెనిన్ నుండి ప్రక్కనున్న నైజర్‌కి వెళ్ళగలరా? ప్రక్కనున్న లిబియాకి వెళ్ళగలరా? సూడాన్‌కి వెళ్ళగలరా? అని చెప్పి వారిని దేవుని వాక్యంతో ప్రోత్సాహపరిచి, మీరు వెళ్ళగలిగితే మిమ్మల్ని పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరక్కడికి వెళ్తే, ఆ నెలకి కావాల్సిన మీ వసతికి, మీ తినడానికి ఆహారం నేను ఆర్థికంగా సహాయం చేస్తాను. నా సంఘం చేస్తది. మిషనరీలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి వారికి పిలుపునిచ్చినప్పుడు కొంతమంది మిషనరీలొచ్చారు. కొంతమంది పాస్టర్లు లేచారు. పాస్టర్ గారు మేము వెళ్తాం. మాకు తెలుసు అక్కడ సువార్తకి అక్కడ చాలా కష్టమని. ముస్లింలు అక్కడ క్రైస్తవ్యాన్ని రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. క్రైస్తవ పాస్టర్‌లని గానీ, మిషనరీస్‌ని గానీ హింసిస్తున్నారు, చంపుతున్నారు. అయినా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి, పట్టుకు వెళ్ళడానికి మేము సిద్ధమండి అని చెప్పి కొంతమంది లేచారు. అయితే తర్వాత నా యొక్క నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, బెనిన్ కేంద్రంగా చేసుకొని, ఆ చుట్టుపక్కల అనేక దేశాలకి సువార్త వెళ్ళని కష్టంగా వెళ్తున్న వాటికి బెనిన్ నుండే మిషనరీస్‌ని పంపాల. మనం వెళ్తే మనల్ని వైట్ పీపుల్ అంటున్నారు ఈళ్ళు. ఫారినర్స్ అంటున్నారు. అదే ఆఫ్రికన్ నేషన్స్‌లోకి వెళ్ళినప్పుడు ఐడెంటిఫై చేయరు. వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. అక్కడికి కూడా సువార్త పంపించాలి. ప్రేమ పరిచర్య ఎంత అవసరమో సువార్త పరిచర్య కూడా అంతే అవసరం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు పాస్టర్స్ మీటింగ్ ఎంతో జరిగింది. ఎంతోమంది పాస్టర్లు ముందుకొచ్చారు. ఆ ఫోటోస్ మీకు పెడతాను. వారందరి గురించి ప్రార్థన చేయండి. త్వరలోనే బెనిన్ నుండి ఇతర ప్రాంతాలకు మన సువార్త ప్రకటించాలా. మీ కన్నులు పైకెత్తండి. మనం నేను వాళ్ళతో చెప్పాను. బె ఇండియా నుంచి బెనిన్ వరకు నేనొచ్చాను. 1040 విండో అని ఉంటది. మీరెప్పుడన్నా ఇంటర్నెట్‌లో చూడండి. 1040 విండో అంటే భూమి మీద 10 డిగ్రీస్ లాటిట్యూడ్ నుంచి 40 డిగ్రీస్ లాటిట్యూడ్‌లో ఉన్న ఆ దేశాలకు సువార్త అందని దేశాలు. ప్రపంచంలో 33% క్రైస్తవులుంటే, ఆ 33% క్రైస్తవుల్లో 21% క్రైస్తవులు నామకహ క్రైస్తవులేట. 12% క్రైస్తవులు సువార్త చెప్పాలన్న తపనున్న క్రైస్తవులు మాత్రం 12% ఉన్నారు. ఆ 33లో 27% ప్రపంచ ప్రజల్లో సువార్త అందింది గానీ, వారు సువార్త అంగీకరించలేదు. 33, 27 కలిస్తే 60. మిగిలిన 40% ప్రజలకి అసలు సువార్తే అందలేదు. వారికి సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనకుంది. ఒక వ్యాపారంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఆలోచన చేస్తాం. అది క్లిక్ అవుతదా? బిజినెస్ క్లిక్ అవ్వదా అని. కానీ ఈ ఈ ఈ యొక్క క్రొత్త బిజినెస్ మీకు చెప్తున్నాను. ఏంటి ఆ బిజినెస్ అంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అనే బిజినెస్. ఇది పర్ఫెక్ట్‌గా క్లిక్ అవుతది. 100% సక్సెస్ ఇందులో మనం ఏమి ఇన్వెస్ట్ చేసినా సరే. ఎందుకంటే ప్రవచనం ఇది. చేతి సహాయం లేకుండా తీయబడిన చిన్న రాయి వచ్చి భూతలమంతా విస్తరించే గొప్ప మహా పర్వతమైందంటాడు కదా! దానియేలు గ్రంథం 2:34 యేసు క్రీస్తు యొక్క మార్గము, సత్యము ఈ లోకమంతా వ్యాపింపజేస్తాడు. ఖచ్చితంగా అది జరుగుతది. అందులో వాడబడేవారు ధన్యులు. కనుక ఇందులో మనం ఇన్వెస్ట్ చేసే మనీ, టైమ్, ఎనర్జీ ఎప్పుడు వేస్ట్ అవ్వదు. కాబట్టి ప్రార్థన చేద్దాం. రాబోయే దినాల్లో బహుబలముగా దేవుని యొక్క సేవను దేవుడు మన ద్వారా జరిపించుకునేలాగా ప్రార్థన చేద్దాం. మరి అనేకులు ఆఫ్రికా చుట్టుపక్కల దేశాలకి ఈ బెనిన్ నుండి మిషనరీస్ లేపబడాలి. వారిని మనం పంపాలి. వెళ్ళగలిగితే మనం వెళ్ళాలి. వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని కనీసం మనం పంపగలగాలి. దేవుని రాజ్యం అంటే మన ఒక్కరితో జరిగేది కాదు. విత్తేవాడొకడు, నీళ్లు పోసేవాడొకడు, పంట కోసేవాడొకడు, ఇవన్నీ జరిపించేవాడు దేవుడు.
నువ్వు నేను ఎందులో అన్నా ఉన్నామని ఒకసారి ఆలోచన చేసుకుందాం. కాబట్టి మన కన్నులు పైకెత్తుదాం. మన కన్నులు పైకెత్తుదాం. ఎంతవరకు పైకెత్తాలా? భూదిగంతముల వరకు కనబడాలి మనకి. ప్రభువా ఇంకా 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 నన్ను నీ యొక్క సేవలో వాడుకో. నేను ఏ ఉద్యోగంలో ఉన్నా అయితే నేను వెళ్ళాలా, లేకపోతే వెళ్ళే వారిని పంపాలి. నీ ప్రేమను చూపించాలి, నీ సత్యాన్ని ప్రకటించాలని ప్రభువుకు ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రభు సేవలో ఆయన రాజ్య పరిచర్యలో మనలందరినీ ఏదో ఒక సాధనంగా ప్రభువే వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం మా అందరి జీవితంలో రక్షణ వాక్యంగా అభిషేక వాక్యంగా ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను సర్వసత్యంలో నడిపించి అనేకులను సత్యములో నడిపించి సాతాను రాజ్యాన్ని కూల్చివేసి దేవుని రాజ్యాన్ని కట్టుటకు పరిశుద్ధాత్మను మనల్ని ఆయన సాధనాలుగా వాడుకొనును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే. Are willing to leave Benin and go to other neighboring countries as a missionary. Vous êtes ceux-là qui sont prêts à quitter le Bénin pour aller en mission dans d'autres nations. Neighboring countries means the countries where there is no Christianity. Ça veut dire les chrétiens ou les pays où il n'y a pas de chrétiens, l'évangile n'est pas prêché. Okay, Pastor, what's your name? So to which country you want to go? Libya. He wants to go to Libya. May I know the reason why you have chosen Libya? Pourquoi tu as choisi ce pays? Parce que comme si personne ne le voit, ne peut pas connaître Jésus. Because if no one go to preach, no, they will not know Christ. Have you ever been to Libya? Tu as jamais été là. You never been to Libya, but your heart is for Libya. Mais ton cœur est là-bas. To any place where there is no gospel, right? Tu veux aller là où il n'y a pas l'évangile. Yes. Very good. Come on, give him a big round of applause. Le Seigneur pour ta vie. So, if you pray, and I will take the list of your name and the country. We, our church, also will pray. If the time comes, you will go. Definitely, we are always behind you to support your ministry. Donc, vous allez remplir le formulaire.